కాకినాడ రామకృష్ణారావుపేట కృష్ణమూర్తి వారి వీధిలో వేంచేసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం ద్వితీయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా స్వామి అమ్మవార్లకు ఆలయ అర్చకులు పంచామృతాభిషేకాలు, విశేష పూజలు శాస్త్రోక్తంగా జరిపిస్తున్నారు. సాయంత్రం స్వామివారికి వాహన సేవలు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిర్వహించే రీతిలో గ్రామోత్సవం జరిపిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు స్వామి అమ్మవార్లు చంద్రప్రభ వాహనంపై ఆలయ మాడవీధిలో ఊరేగారు. తొలుత ఆలయం వద్ద ఆలయ కమిటీ సభ్యుల సమక్షంలో స్వామివారికి పలు పూజా కార్యక్రమాలు జరిపించారు. అనంతరం శ్రీదేవి భూదేవి అమ్మవార్లు శ్రీ వెంకటేశ్వర స్వామితో కలిసి సంబరం అప్పన ఊరేగింపు, కేరళ చెండై మేళం, డోలు సన్నాయిలతో కూడిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాల మధ్య గ్రామోత్సవం నిర్వహించారు. మహిళలు కోలాట నృత్యాలు, పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. మహిళలు, భక్తులు స్వామివారి రథాన్ని తాళ్లతో లాగుతూ మాడవీధిలో గ్రామోత్సవం జరిపారు. ఈ సందర్భంగా ఆలయ అధ్యక్షులు సీరపు వెంకటరమణ, ఉపాధ్యక్షులు నాయిని సత్యనారాయణ రెడ్డిలు కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో గౌరవ సలహాదారు రోకళ్ల సత్యనారాయణ రెడ్డి, కన్వీనర్ దారపు మాధవరెడ్డి, ట్రెజరర్ నీలపు బాలవెంకటరావు, గౌరవ అధ్యక్షులు దారపు వెంకటరమణ, నీలపు ఈశ్వరరావు, రామకృష్ణారావుపేటలో గల వివిధ దేవాలయ కమిటీల నాయకులు పెద్దల సంఖ్యలో మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. కృష్ణమూర్తి వారి వీధిలో వెలిసి ఉన్న కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షికోత్సవంలో భాగంగా ఈరోజు స్వామివారు వరాహ రూపంలో చంద్రప్రభ వాహనంపై విహరించడం జరుగుతుంది. రేపు అశ్వవాహనం, ఎల్లుండు గజవాహనంతో స్వామివారి కార్యక్రమాలు ముగింపు పలుకుతాం. ఆ రోజు సాయంత్రమే స్వామివారి పుష్పయాగ కార్యక్రమం కూడా ఉంటుంది. ఎంతో చక్కగా సాగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలను ఎంతో కన్నుల పండుగగా ప్రతి ఒక్కరు విచ్చేసి ఎంతో చక్కగా జయప్రదం చేస్తున్నారు. వారందరికీ కూడా మా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం. స్థానిక రామకృష్ణారావుపేట కృష్ణమూర్తి వీధిలో ఏం చేసి ఉన్న శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు 2వ బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు చంద్రప్రభ వాహనం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈరోజు మనకి అల్పాహారం ఇచ్చే దాతలు డాన్స్ అండ్ ఫుడ్స్ వారు ఇచ్చారు మనకి. అలాగే మన ఈ కార్యక్రమానికి చాలా రకాలుగా సహకారం అందించి మాకు తోడ్పడుతున్నారు. వాళ్ళందరికీ మా కమిటీ తరపున చాలా ధన్యవాదాలు. అలాగే ప్రజలందరూ వచ్చి ఇచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని కోరుతున్నాను.